తర్వాత కొంత హిందూ భావజాల ఓట్లు, తర్వాత మతపరమైన ఓటు బ్యాంకును ప్రక్రియని 3 రకాల ఓటు బ్యాంకులు చేసుకుంటూ వీరు దేశంలో కొన్ని పార్లమెంటు సీట్ల మీద ప్రభావితం చూపించి ఆ పార్లమెంటు సీట్ ద్వారా రెండోసారి మూడోసారి ఎన్నికకు అవకాశాన్ని కలిగించుకున్నారు అనే దాంట్లో అనుమానం లేదు. అందుకే రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద ఇది ప్రజా హక్కు, ప్రజా స్వేచ్ఛ, ప్రజా స్వతంత్రము, దీని బీజేపీ కేంద్రంలో అనగదొక్కుతున్నది, ప్రజల స్వేచ్ఛను అనగదొక్కుతున్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించి అధికారం ఉండమని పక్కకు పెడితే ఇది ఎప్పటికైనా ప్రమాదం అనే కోణంలోనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఎప్పుడప్పుడు వారు అలర్ట్ చేయడం జరుగుతుంది. అది దేశ ప్రజలు గమనించుకోండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడకపోతే పోయేదేముంది, నిలబడితే వచ్చేదేముంది, ఏం చెప్పి అది పెద్ద సమస్య కాదు కదా. రాజకీయాలలో ఒకసారి రీజన్ ఉంటుంది, ఒకసారి ఉండదు. అన్ని రాజకీయాలలో ఎవరైనా రాజకీయం చేసేవాడు ఏమైనా ఉన్నది అప్పుడే చెప్తారు, అప్పుడే దానికి టైం వచ్చినట్టు తెలుస్తుంది అన్నమాట. జగ్గారెడ్డి 4 నెలల తర్వాత గాంధీ భవన్ వచ్చిందంటే అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు నేను పోటీ చేయకపోతే రాష్ట్రం కొట్టుకుపోయేది లేదు, మా సంగారెడ్డి పబ్లిక్ పోయేది లేదు. అది సమస్య నా వైపు, నా ఎమ్మెల్యే పంచాయతీ. మీ గాంధీ భవన్లో అవును, నేనేమన్నంటే సంగారెడ్డికి నిర్మల్ అందుబాటులో ఇప్పటి నుంచి ఉంటుంది, ఇంతమూలు ఉన్నది ఇప్పటి నుంచి ఉంటుంది. 3 సార్లు నేను ఎమ్మెల్యేగా చేసిన, 3 సార్లు చేసిన, ఒక కౌన్సిలర్గా చేసిన, ఒక చైర్మన్గా చేసిన. సంగారెడ్డి ప్రజలు ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా అనేక అవకాశాలు సంగారెడ్డి ప్రజలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసి పడేసిన. ప్రస్తుతానికి నిర్మల ఒక డిసిషన్ తీసుకున్నా, ఆమెనే ఈ 3 ఏళ్ళు ఉన్నది ఇంకా, అయినా డిసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే ఒక ప్రజల క్లారిటీ ఉంటుంది. ఈ 3 ఏళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఆమెను అప్రోచ్ అవుతారు, పనులు చేసి పెడుతుంటుంది, పనులు నడుస్తుంటాయి. ఇక నువ్వే అని కొంత ఆమె చెప్పడం జరిగింది. అంతే, ఇక రాజకీయాలు ఏందా అనేది అన్నీ అప్పుడు ఎట్లా చెప్తాం చెప్పు. మొత్తం మీద అయితే ఆమె క్యాండిడేట్ ఎమ్మెల్యే నెక్స్ట్ మా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల, అలా నో డౌట్. ఇక అయిపోయింది. నాకు నచ్చింది నారాజే. రాజకీయమైన నారాజులలో నారాజు అనేది రాజకీయ పదం నాకు నచ్చదు. మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, రాజకీయాల్లో నారాజు అనే పదం నాకు నచ్చదు. నారాజు అయ్యేంత వీక్ లీడర్ని కాదు నేను. బేస్ సంగారెడ్డి బేస్ నాకు కౌన్సిలరు ఇచ్చిర్రు, ఒక మున్సిపల్ చైర్మన్గా బేస్ ఇచ్చిర్రు, ఒక చట్టసభల్లో అవకాశం ఇచ్చిర్రు. అంతే, దానికి నాకు అవకాశం ఇచ్చిర్రు, నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నా. దానికి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎన్నింతలు చేయాలో అన్ని పనులు నేను చేసి పెట్టినా వాళ్ళు హ్యాపీగా కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిశీలన దృష్టిలో పెట్టుకొని నిర్మల ఉంటే బెటరు అనే ఒక రాజకీయ కోణంలో నిర్మలని 3 సంవత్సరాల క్రితమే నేను డిక్లేర్ చేయమన్న. దసరా రోజు చేసిన, దసరా రోజు మా పబ్లిక్ చెప్పిన, మన కార్యకర్తల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలలో కార్యకర్తల నాయకుల మీటింగ్లో అంత ఇంపార్టెంట్ లీడర్స్ వస్తారు, వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేసిన. మళ్ళీ ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాయి కదా. రాజకీయాలన్నీ అన్ని ప్రశ్నలకు జవాబు ఒకటే రోజు చెప్తే మెటీరియల్ ఉంటుంది, తర్వాత చెప్తా మీకు అదంతా. అన్నిటికీ ఒకటేసారి చెప్తే ఎట్లయితుంది. మరి ఇప్పుడే చెప్తే